మామ్స్ మధు వచ్చింది. ఓ వచ్చేసిందా? ఎందుకో కొంచెం డల్గా ఉందిరా. డల్ లేదు బల్లేదు, నేను చూసుకుంటాలే. ఏ మధు ఏంటి లేటు? నీకోసం 1 hour నుంచి వెయిటింగ్. దా. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏంటి ఇంట్రెస్ట్ లేదు? నువ్వే కదా మన వాసు బర్త్డే ఇంట్లో చేద్దాం అన్నావు, ఇప్పుడేమైంది? కొంచెం టైర్డ్ గా ఉన్నాను, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఏంటి మధు ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు. మరైతే రా, అంతమంది వెయిటింగ్ కదా. చెప్తున్నాను కదా, నాకు బాగాలేదంటే వినిపించుకోవేంటి? ఒంట్లో బాలేదా? అవును, దా డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వద్దు. రా మధు, హాస్పిటల్కి వెళ్దాం రా. వద్దు. ఏంటి ప్రతి దానికి మొండిగా బిహేవ్ చేస్తావు? రా వెళ్దాం. చెయ్యగలరా? అసలు నువ్వెవడివిరా నా చేయి పట్టుకోవడానికి? నీకు నాకు సంబంధం ఏంటి? ఎందుకు ఇలా నన్ను టార్చర్ పెడుతున్నావు? హే, డైవర్స్ ఇస్తానన్నావు కదా, డైవర్స్ పేపర్స్ ఏవి? ఫోన్ లేని వదిలేస్తే నీ పెళ్ళలాగా ఫీల్ అయిపోతున్నావా? చనువిచ్చాను కదా అని దగ్గరే పోలని చూడుకో. అసలు ఇన్ని రోజులు ఇక్కడ నీతో కలిసి ఉండడమే నేను చేసిన తప్పు. చూడు, ఇక నుంచి మనం కలిసి ఉండటానికి వీల్లేదు. ఈ ఇంట్లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. నేనే వెళ్తాను. అయితే పో, ఇంకెప్పుడు నాకు కనిపించకు. వెళ్ళిపో. ఓకే సార్, చెప్తాను సార్. అరే మామా, ఫైట్ మాస్టర్ ఫోన్ చేశాడు, రేపు నుంచి షూటింగ్ రమ్మంటున్నాడు. సరే. ఏంట్రా సరే? షూటింగ్ లేదు ఏమీ లేదు. నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ పెట్టుకుని షూటింగ్ వెళ్తాడట. ఇంత జరిగిన బుద్ధి రాలేదా? రే, మధుకు మిగతా ఫీజు కూడా అరేంజ్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు తను వెళ్ళకొట్టినంత మాత్రాన వదిలేలేను కదా. పాప మధుకు నేను తప్ప ఇంకెవరు హెల్ప్ చేస్తారా? మరి అంత ఫీల్ అవ్వకరా. ఇన్నాళ్ళు నువ్వు హెల్ప్ చేసావు కాబట్టి నీతో ఉంది. ఇప్పుడు ఇంకెవడో తగిలి ఉంటాడు, నిన్ను వదిలించుకుంది. మొన్నుడేరా. అన్నా టీ. మాస్టర్ స్పీడ్ గా వచ్చి గేరేసి అలా పైకి. మాస్టర్ ఇదేంటి మాస్టర్, అతను కొత్త కుర్రాళ్ళే ఉన్నాడు, కింద బ్లాస్ట్ పెట్టారు, రిస్క్ ఏమో. చూడండి డైరెక్టర్ గారు, సినిమా అంటేనే రిస్క్. షార్ట్ బాగా వచ్చింది అనుకోండి సినిమా బాగుంటది, తేడా వచ్చింది అనుకోండి హాస్పిటల్ పబ్లిసిటీ. మీరు వెళ్ళి కూర్చోండి సార్. జాగ్రత్త. థ్యాంక్ యూ. అరే మామ, బాంబులు పెట్టారంట్రా, రిస్క్ అంట్రా. మనకెందుకురా? వద్దురా, డబ్బులే కదరా, ఎలాగైనా మేనేజ్ చేద్దాంరా. వదలరా, ఎంతవరకు వచ్చింది కదా, వదిలే. జరిగేది ఏదో జరుగుతాయి. ఓ బన్నీ రెడీయా? ఎస్ మాస్టర్. స్టార్ట్ కెమెరా. నీకు నాకు సంబంధం ఏంటి? డైవర్స్ పేపర్స్ ఏవి? వెళ్ళిపో. Dear students, I congratulate all of you for the successful completion of your medical course. This remarkable feat has been achieved for the first time in the college history by Miss Madhumati. Next up, we invite Mr. Kiran to come to the dais. Congratulations, Madhu. She did it, yaar. ఏ బన్నీ అనుకున్నావు కదూ? మరెందుకే ఆ రోజు అంతలా అవమానించావు? దీనికోసం బన్నీ నాతో ఉంటే
ఇది దక్కదన్న భయం, తను చూపించే ప్రేమకి నేనెక్కడ లొంగిపోతాను అని భయం. ఈరోజు మెడల్ సాధించానన్న ఆనందం కన్నా పన్ని ఇక్కడ లేడన్న బాధే ఎక్కువగా ఉంది. అంటే నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా? అయ్యో ఎంత పనిచేసావే. నీకు ఈ గోల్డ్ మెడల్ రావడానికి కారణం బన్నీయే. నీ ఫీజు కట్టడానికి తను ఎంత రిస్క్ చేశాడో తెలుసా? అరే బన్నీ, ఏరా, ఏమైందిరా? బన్నీకేమైంది? బన్నీకేమైంది? ఎలా ఉన్నాడు? బన్నీ బాగానే ఉన్నాడు. బన్నీ ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇది జరిగి 1 month అయింది. నీకు ఈ విషయం చెప్పొద్దని చెప్పాడు. బన్నీ ఎక్కడున్నాడు? బన్నీ ఎక్కడున్నాడు? సారీ, ఇందాక నీకోసం తను వచ్చాడు. నీకు ఇష్టం లేదని నువ్వు ఫ్లాట్ కి వెళ్ళిపోయావని అబద్ధం చెప్పాను. ఏ మధు, హాయ్ మధు, ఈరోజు నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావో నాకు తెలుసు. అది కళ్ళారా చూడాలనే నీకోసం వచ్చాను. కానీ నా మొహం నీకు చూపించలేక వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఒకసారి నీ బుక్లో లెటర్ పెట్టి తప్పు చేశాను. ఫ్లాట్లో నీ మనసు బాధ పెట్టి రెండో తప్పు చేశాను. నేనంటే ఇష్టం లేదని తెలిసి కూడా నేను ప్రేమించి ఇంకో తప్పు చేశాను. ఇవన్నీ తప్పని తెలిసినా కూడా ఎందుకో నువ్వంటే ఇష్టం. ఎంత ఇష్టం అంటే నువ్వు ఏది అడిగినా ఇవ్వాలన్నంత ఇష్టం. అందుకే నువ్వు అడిగిన విడాకులు కూడా ఇస్తున్నాను. బాయ్ మధు. బన్నీ, ఎందుకు ఇలా చేశావు? ఈ తప్పంతా నాది. నా స్వార్థంతో ఎన్నో కష్టాలు పెట్టాను. బన్నీ, ఎక్కడున్నావు? నేను నిన్ను వదులుకోను. నేను నిన్ను వదులుకోను. బన్నీ, నేను విజయని మాట్లాడుతున్నాను. బన్నీ లేడు. వాడిని ఇంకొదలవా? ఇవాళ చదువు కూడా నాశనం చేసుకుని ఒకసారి చచ్చి బతికాడు. వాడిని ఇలా కూడా బతికనివ్వా? ఇంతవరకు జరిగింది చాలు. దయచేసి ఎప్పుడు వాడి జోలికి రాకు. ఒక్కసారి నేను బన్నీతో మాట్లాడాలి. తాను అన్ని వదులుకొని ఊరెళ్తానని ఇప్పుడే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు. ఆపండి అమ్మా, ఆపండి. మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. ప్లీజ్ మీకు దండం పెడతా, కొంచెం హాస్పిటల్ దగ్గర దించండి అమ్మా. అమ్మా ఫోన్ ఇవ్వండి అమ్మా, కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మెడికల్ కాలేజ్ నుంచి సార్. మెడికల్ కాలేజా? ఏ సావిత్రి, ఏంటి మళ్ళీ బిజినెస్ మొదలు పెట్టావా? ఇద్దరం మెడికల్ కాలేజ్ అని చెప్తుంటే నమ్మరేంటి సార్? సరే, ఈ అమ్మాయి అబద్ధం చెప్తోంది సార్. ఈ అమ్మాయి నాకు నిజంగా తెలీదు.